ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. अगर केसीआर साहब आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, అత్తకు 4000, కోడలకు 2500. ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్ లో. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2,500 ఇస్తానడా? నెలకు 2,500 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి, లక్షాధికారులను చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్లు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇయ్యాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నుండి తెల్ల కార్డున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా, దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా. స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి పోజులు కొట్టిండు. మొన్న ఈ మధ్యన కొంతమంది విలేకరులు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లోనే చేస్తా అంటివి కదా, ఏమైందయ్యా అని అడిగినారు. ఏమంటున్నాడు తెలుసా? కొత్తగా చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లల్ని పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట్లాడొచ్చా ఇట్లా? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ఆనిముత్యం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టారు మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టారు 3 నెలల్లో మాకు ఎరికే. కానీ నేను అడుగుతున్నా, మరి 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలా? 3 నెలలు కాదు కదా, 30 నెలలు అయింది కదా, ఏమనాలా మరి? నిన్ను ఏమని పిలవాలా? నువ్వే కదా చెప్తివి 3 నెలలనే సర్వం చేస్తా అని చెప్పిందే నువ్వు. మా ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొనుక్కొని పోయిందే నువ్వు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని బరబరా గుంజుకొని పోయిందే నువ్వు. ఏం చేసినావు పని? ఏ ఒక్క పని చెప్పు. ఇక్కడున్న మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ లో ఆనాడు ఎవరన్నా తెలిసో తెలియకనో పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే 1 కాదు 2 కాదు 2.5 లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద 59 కింద ఇచ్చి ఆ పేదవాడి గూడు నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు ఏమైతున్నది? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కడితే శేర్లింగంపల్లిలో కూడా ఒక 4,000 మందికి వచ్చినాయి. సరే సరిపోలే, నేను ఒప్పుకుంటా, ఇంకా రావాలి, ఒప్పుకుంటా. ఇవాళ ఏమైతున్నది? మరి 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఇల్లు కట్టిండా? శేర్లింగంపల్లిలో ఒక్క ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా కట్టిండా కట్టలేదా? నాకు అర్థమైతలా. శేర్లింగంపల్లిలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇవాళ ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని